వేసుకుని తాగే వాళ్ళని లవర్స్ అంటారు. అదే కూల్ డ్రింక్ లో 3 స్ట్రాస్ వేసుకుని తాగే వాళ్ళని ఏమంటారు? ఈ స్కిట్ చూసి మీరే చెప్పండి. ప్లీజ్ వెల్కమ్ మాస్ అవినాష్ అండ్ కెవ్వు కార్తిక్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. జనార్దన్, ఆకాశంలో ఒక తార అన్నావు కదా, ఆ తారలా ఉన్నానా? నువ్వు తారలా కాదు, రోడ్డు మీద తారులా ఉన్నావు. జనార్దన్ అంటే అంత నిగనిగలాడుతున్నావు, అందంగా ఉన్నావు, అప్సరసలా ఉన్నావు అంటున్నా. జనార్దన్, నేను పెట్టుకున్న గోరింటాకు ఎలాగుందో ఓసారి చూసి చెప్తావా? నువ్వే ఒక ఎండిపోయిన ఆకులా ఉంటావు, మళ్ళీ గోరెంటాకెందుకు శాంతి నీకు? జనార్దన్, శాంతి, నేను పరిచయం అయిన తర్వాత నీకేమనిపించింది జనార్దన్? మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది. నువ్వు అలా అంటావే కానీ నువ్వు గాని కనిపించకపోతే నాకు ఆకలి కూడా ఏదో తెలుసా? నువ్వు గానీ కనిపిస్తే నాకు బాత్రూమ్ కూడా రాదు తెలుసా? అంటే అంతగా నేను వదిలి ఉండలేకపోతున్నావా? నీకు అలా అర్థమైందా శాంతి? చూసారా, ఈ ప్రపంచంలో నా శాంతి నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. నీలాంటి అర్థం చేసుకునే ఆడది నాకు ఏ జన్మలో దొరకదు. శాంతి, మనది ఈ జన్మ బంధం కాదు, జన్మ జన్మల బంధం, పోయిన జన్మ బంధం, వచ్చే జన్మ బంధం, జన్మ జన్మల బంధం. శాంతి, శాంతి, ఈ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నా. శాంతి, నాకు ఒక ముద్దు పెట్టు శాంతి. శాంతి, ఇప్పుడు ముద్దు అంటావు, తర్వాత హద్దులు దాడతావు. శాంతి, నేను అడిగింది ఒకే ఒక్క ముద్దు శాంతి. వద్దు జితేందర్, శాంతి, ముద్దు శాంతి. వద్దు జితేందర్, ముద్దు శాంతి. వద్దు జితేందర్. వద్దు వద్దు అనుకుంటూనే సరిహద్దులు దాటి వస్తుంది. మనకు అదే కావాలి. శాంతి, జితేందర్, నీకు ముద్దు కావాలంటే మనకు ఆట ఆడుకోవాలి. కళ్ళ గంతలు. కళ్ళకు గంతలు కడతావా? నువ్వు ముద్దు పెట్టుకోవాలంటే కళ్ళకు గంతలు కంపల్సరీ. కళ్ళ గంతలు కట్టాక నువ్వు నన్ను పట్టుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అలాగే, ఏ ఆటైనా పర్లేదు, నీతో కలిసి ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను పట్టుకో, ముద్దు పెట్టుకో. శాంతి, సరు సరు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా, దాని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. సరు జనార్దన్, సరు జనార్దన్, సరు సరు అంటే ఎందుకు కొట్టావు సరు? సరు సరు అన్నావు కదా, అందుకే సరిసరి జనార్దన్. సరు అంటే కొట్టమని కాదు, నీ పేరు సరు కదా అని ప్రపంచానికి చాటి చెప్తున్నాను సరు. సరు, 10 గంటలకు వస్తా అని చెప్పాం, ఇప్పుడు 11 అవుతుంది. అచ్చి, ఎందుకు లేట్ అయింది? వాడు గంట అని చెప్పి 2 గంటలు చేశాడు. ఏంటి? అదే, ఈ చీర కట్టుకోవడానికి లేట్ అయింది. ఈ చీర ఎలా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. ఒక్క ముద్దు పెట్టు సరు. జనార్దన్, జనార్దన్, నీకు ముద్దు పెట్టాలంటే నీకు నేను కళ్ళ గంతలు కడతాను. అంటే ముసుగులో గుద్దులాటనమాట. అటువంటిది నీ కళ్ళ గంతలు కడతాను. అచ్చి, కట్టు. చాలా కట్టు సరు. అచ్చి, ఇప్పుడు నేను పట్టుకో, ముద్దు పెట్టుకో. సరు. శాంతి, సరు. కొన్ని సంవత్సరాల తర్వాత. అందరికీ నమస్కారం. నేను ఒక ఫేమస్ రచయితని. అందమైన ప్రేమ కథల్ని సినిమా తీద్దాం అనుకుంటున్నా. అందుకోసమే కథ రాసుకుందామని ఇక్కడికి వచ్చాను. లొకేషన్ బాగుంది. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం. శాంతి, సరు. మిమ్మల్ని చూస్తుంటే నాకు భగ్న ప్రేమికుల్లా అనిపిస్తున్నారు. అది ఒక విషాద గాథ. ఆ గాథ గురించి తెలుసుకోవాలని నాకుంది. కొంచెం టైం స్పెండ్ చేస్తే మా ఇంటికి తీసుకెళ్తాను. నా కథ చెప్తారా? మీ ఇంట్లో మందుందా? కావాల్సినంత ఉంది. అయితే పదండి. ఎక్కడుంది మందు? మంద జనార్దన్ గారు మీరు కూర్చోండి. జితేందర్ గారు రండి. ఓకే. ఈ ఇంటిని చూస్తుంటే ఇంద్రభవనంలా ఉంది. ఏమండి, తల్లి మళ్ళీ మురళి విన్నది.
ఇప్పుడు తాలిబొట్టు కట్టిన ఆడదాన్ని. శాంతి, ఎందుకు వచ్చావు? పచ్చగా ఉన్న నా కాపురంలో నిప్పుల పైన వచ్చావా? కూరలో ఉప్పేసుకోవడానికే 100 సార్లు ఆలోచించే నేను నీ కాపురంలో నిప్పులు ఎలా పోస్తాను శాంతి? మరి ఎందుకు వచ్చావు? వాడోడో గొట్టం కాడు, కథ చెప్తూరా అని పిలిస్తే వచ్చాను. ఇక్కడ ఈ గొట్టం ఉంటుందని నాకేం తెలుసు శాంతి? మరి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. శాంతి, నా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపోతాను శాంతి, వెళ్ళిపోతాను. రేపల్లె మళ్ళీ మురళి విన్నది. సారు, నా కళ్ళ గుడ్డలు కట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు సారు? నువ్వు లేవని చెప్పేసి రోజు ఆ గుడ్డతోనే తుడుచుకుంటున్నాను సారు. అచ్చి, ఇంకా జలుబు తగ్గలేదే జితేందర్? జలుబు తగ్గలేదు, నీ పైన వలుపు తగ్గలేదు సారు. జితేందర్! సారు, నే కనపట్లే అని చెప్పేసి నీకు నువ్వే కట్టుకున్న గొప్ప త్యాగశీలివి సారు. జితేందర్! ఇది నాకైనా కట్టుకునే తాళి కాదు, నా మెల్ల ఒకటి తట్టిన కా తాళి. అయ్యో జితేందర్, పచ్చగా ఉన్న నా కాపురంలో నిప్పులు పడడానికి వచ్చారా? ఎందుకు వచ్చావు? చూడడానికి పచ్చకామలో వచ్చిన పేషెంట్ లా ఉండవు, నీ కాపురం నిప్పులా పోస్తాను సారు. జితేందర్ గారు, జితేందర్ గారు రండి కూర్చోండి. జనార్దన్ గారు రండి కూర్చోండి సార్. ఇదే మా ఇల్లు. మా ఆవిడ్ని మీకు పరిచయం చేయలేదు కదా. బంగారం ఎక్కడున్నావు? ఒకసారి రామ్మా. ఈవిడే మా భార్య అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇది మా ఆవిడ సంస్కారం. మీ ప్రేయసి పేరేంటి? శాంతి. మీ ప్రేయసి పేరు? స్వరూప. ఎంతటి యాదృచ్ఛికం! మీ ప్రేయసి పేరు కలిపితే నా భార్య పేరు శాంతి స్వరూప. అంటే నువ్వు ప్రేమించింది నా శాంతినా? అంటే నువ్వు ప్రేమించిన నా స్వరూపనా? ఓ సూపర్ ట్విస్ట్ కథలో. మీ ఇద్దరు ప్రేమించింది ఒకరినే. మీరిద్దరు ప్రేమించింది నా భార్యనా? ఏదో ఫ్లోలో గొట్టంగాడన్నాను కానీ వీడు నిజంగా గొట్టంగాడలానే చేస్తున్నాడు. అంటే ఒకే కూల్ డ్రింక్ లో 3 స్ట్రాలు వేసుకుని తాగేవన్నమాట. అచ్చి. ఇది కరెక్ట్ కాదు. పెళ్లి బంధం కన్నా ప్రేమ బంధమే గొప్పది కదూ. శాంతి ఇలా రా. జనార్దన్, జితేందర్, నన్ను క్షమించండి. ఏమండి? శాంతి, నువ్వు నాకంటే ముందు జితేంద్రని లవ్ చేసావు కదా, అతనితోనే ఉండు. శాంతి, నువ్వు నాకంటే ముందు జనార్దన్ లవ్ చేసావు, నువ్వు అతనికి దక్కాలి. ఎల్లు. నాకంటే ముందు అతన్నే లవ్ చేసావు. నాకంటే ముందు అతనే లవ్ చేసావు. నాకంటే ముందు అతన్నే లవ్ చేసావు. మరి బిస్కెట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. శాంతి రియాక్షన్స్ బాగున్నాయి. పాత హీరోయిన్స్ లాగా తెగ ఫీల్ అయిపోతుంది. ఓకే, నాకు బాబు సార్. ఓకే. మీరు ఈ రోజు చాలా అందంగా కనుకుంటున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.